సకల శత్రువులను సంహరించి కోట్ల జన్మల దరిద్రాన్ని కష్టాలని తరిమికొట్టే అత్యంత శక్తివంతమైన ఉగ్రదేవత శ్రీ వారాహి అమ్మవారు. అసలు ఈమె వారాహి మూర్తి కొరల నుండి ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. సృష్టి ఆదిలో హిరణ్యాకసుడు అనే రాక్షసుడు భూమండలాన్ని దొంగలించి పాతాళ సముద్రంలో దాచేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడి ముక్కు నుండి శ్రీమన్నారాయణుడు కొన్నంత ఎత్తున్న యజ్ఞ వారాహమూర్తిగా ఆవిర్భవించారు. భూదేవిని రక్షించడానికి సముద్రంలోకి దూకాడు. రాక్షస మాయలను అంతం చేయడానికి వారాహమూర్తి పెద్ద హుంకారమే చేశాడు. ఆ సమయంలో ఆయన రెండు పదునైన కొరల నుండి కోట్లాది సూర్యుల తేజస్సుతో ఒక ఉగ్ర కాంతి పుట్టింది. ఆ కాంతి నుండి వారాహ ముఖం 8 చేతులతో సాక్షాత్తు శ్రీ వారాహిదేవి ఆవిర్భవించింది. రాక్షస సైన్యాన్ని ఉర్మాలు చీల్చి చెండాడింది. అలా అమ్మవారి సపోర్ట్ తో వారాహమూర్తి హిరణ్యాకశుని చంపి భూమిని కాపాడాడు. దేవి భాగవతం ప్రకారం వారాహదేవి సప్త మాతృకలలో 5వ శక్తి. అంతేకాదు మన బాడీలోని ఆజ్ఞ చక్రానికి ఆమె అధిష్టాన దేవత. ఈ కథను విన్నా జస్ట్ తలుచుకున్నా సరే కోటి సమస్యలు శత్రు భయాలు క్షణాల్లో మాయమైపోతాయి. ముఖ్యంగా అసుర సంధ్యా వేళలు అంటే సాయంత్రం పూట అమ్మవారిని స్మరించిన పూజ చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వారాహే నమః అంటూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.